నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. రక్తంలో యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు పెరుగుతుంది? ఒకవేళ పెరిగినట్లయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయాలు. ప్రెజెంట్ మనతో ఉన్నారు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేష్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మా. డాక్టర్ గారు, ఇప్పుడు రక్తంలో యూరిక్ యాసిడ్ ఒకవేళ పెరిగినట్లయితే ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతామంటారా అసలు ఒకవేళ పెరిగినట్లయితే? సో బేసిక్లీ యూరిక్ యాసిడ్ అనేది చాలా కామన్ ప్రాబ్లం క్లినికల్ ప్రాక్టీస్లో. ఈ మధ్యకాలంలో ఈ కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. సో దీనికి ప్రథమ కారణం నేను గమనించింది ఏంటంటే వాటర్ ఇంటేక్ తక్కువగా తీసుకోవడం. ఓకే. సో సహజంగా యూరిక్ యాసిడ్ అనేది మహిళల్లో 6 కన్నా తక్కువ ఉండాలి, మగవాళ్ళల్లో 7 కన్నా తక్కువ ఉండాలి. అయితే సింపుల్ టాస్క్, వాటర్ రెగ్యులర్గా తీసుకుంటే యూరిక్ యాసిడ్ని మనం కంట్రోల్లో ఉంచవచ్చు. మరి యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు ఉన్న ప్రభావం ఏంటంటే నీరసంగా చేయడం, శరీరం మొత్తం నీరసంగా అనిపిస్తుంది, చేత కాకపోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. కండరాల్లో మైల్డ్ పెయిన్, లాగినట్టు పీకినట్టు తీపులు అంటారు చూడండి, అలాంటివి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత యూరిన్ అనేది ఫ్రీక్వెంట్గా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత ఇంకా ఇది ఎక్కువగా అయితే జాయింట్స్లో వాపులు, నొప్పులు కనిపిస్తూ ఉంటాయి. కొంతమందిలో యూరిక్ యాసిడ్ కారణంగా స్టోన్స్ ఫామ్ అవుతాయి. కిడ్నీ స్టోన్స్ కానివ్వండి, కొన్నిసార్లు గాల్ బ్లాడర్ స్టోన్స్ కానివ్వండి ఫామ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. యూరిక్ యాసిడ్ అనేది ఇండిపెండెంట్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్లడ్ ప్రెషర్. రక్తపోటుని పెంచే విధంగా యూరిక్ యాసిడ్ పనిచేస్తుంది. గుండెకి సంబంధించిన వ్యాధుల్లో కూడా యూరిక్ యాసిడ్ రోల్ అనేది ఉంటుంది. అలాగే యూరిక్ యాసిడ్ అనేది బై ప్రోడక్ట్, ప్రోటీన్స్ నుంచి వచ్చే బై ప్రోడక్ట్. అది బాడీలోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళే మార్గం కిడ్నీలు. సో కిడ్నీలలో స్టోన్స్ రావడమే కాకుండా కిడ్నీల మీద కూడా ప్రభావం, కిడ్నీల ఫిల్టరేషన్ కూడా ఎఫెక్ట్ చేసే విధంగా పనిచేస్తుంది. కాబట్టి పలు విధాలుగా యూరిక్ యాసిడ్ మన మీద ప్రభావం చూపించే విధంగా పనిచేస్తుంది. మరి యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణాలు ఏంటి అని చూస్తే ప్రోటీన్, హై కంటెంట్ ఆఫ్ ప్రోటీన్ కన్జ్యూమ్ చేసినప్పుడు దాంట్లో కూడా ప్యూరిన్ అనే టైప్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నది కన్జ్యూమ్ చేసినప్పుడు మనకి ఈ యూరిక్ యాసిడ్ పెరిగే విధంగా ఉంటుంది. అయితే యూరిక్ యాసిడ్ పెరగకుండా మనం ఆహార నియమాలు పాటించడం అంటే యూజువలీ రెడ్ మీట్ని అవాయిడ్ చేయమంటాం, మటన్ అవాయిడ్ చేయమని చెప్తాం. తర్వాత సీ బేస్డ్ ఫిష్ కానీ ఆ ప్రోడక్ట్స్ కానీ దాంట్లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. తర్వాత మనం తినే ఆహార పదార్థాల్లో కూడా ప్రోటీన్స్ అంటే ఏదైతే జీర్ణాశయానికి సంబంధించి కాస్త టైం తీసుకుంటాయో జీర్ణానికి, అంటే సాధారణంగా గమనిస్తే పెసరపప్పు ఉంది, ఈజీగా జీర్ణం అయిపోద్ది. అదే మనం తింటున్న చన్నా దాల్ ఉంది, అది త్వరగా జీర్ణం కాదు. ఉరుద్ దాల్ ఉంది, అది కూడా త్వరగా జీర్ణం కాదు. అలా జీర్ణానికి సంబంధించి ఎక్కువగా టైం తీసుకునేవన్నీ కూడా కాస్త యూరిక్ యాసిడ్ హైగా ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్గా ఆల్కహాల్ డైరెక్ట్గా యూరిక్ యాసిడ్ని పెంచుద్ది. కొంతమంది ఎవరికైతే గుండెకు సంబంధించిన వ్యాధులు ఉంటాయో, లేకపోతే స్ట్రోక్ సంబంధించిన వ్యాధి ఉంటారో, వీళ్ళల్లో బ్లడ్ పలచబడే విధంగా ఎకోస్ప్రిన్, యాస్ప్రిన్ వాడుతూ ఉంటాం. యాస్ప్రిన్ కారణంగా ఇండిపెండెంట్గా యూరిక్ యాసిడ్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత కొలెస్ట్రాల్కి సంబంధించిన వ్యాధుల్లో హై ట్రైగ్లిజరైడ్స్ ఒక కాంపనెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్, దాని కారణంగా కూడా యూరిక్ యాసిడ్ పెరిగే విధంగా ఉంటుంది. సో శరీరంలో జరిగే వివిధ రకాల ప్రక్రియలకు సంబంధించి కూడా యూరిక్ యాసిడ్ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం నివారించుకోవాల్సిన అవసరం. అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా? అంటే ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు అంటారు ఇది ఎక్కువగా? ఏజ్కి సంబంధం లేదండి. ఆల్మోస్ట్ నేను తీసేది అడల్ట్ మెడిసిన్. సో అడల్ట్ మెడిసిన్ అంటే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు అందరిలో కూడా యూరిక్ యాసిడ్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఏవైతే నేను చెప్పానో నియమాలు ఇవన్నీ పాటించకపోతే అధికంగా యూరిక్ యాసిడ్ ఉండి దాని ప్రభావం వివిధ రకాల అవయాల మీద కూడా చూపించే విధంగా మనకి ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కువగా ఎలాంటి సిమ్టమ్ కనిపిస్తే అంటే డాక్టర్ని సంప్రదించాలంటారండి? మోస్ట్ కామన్గా యూరిక్ యాసిడ్ ప్యూర్లీ ఇన్సిడెంటల్ ఫైండింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉందనుకున్నాం, వాళ్ళు కంపల్సరీ చెక్ చేసుకోవాలా. ఈ సిమ్టమ్ కనిపించే వరకు వెయిట్ చేయొద్దు. ఓకే. ఎందుకంటే బాడీలో ఉన్న మహత్యం ఏంటంటే అడాప్టేషన్. అవి పెరుగుతున్నా కానీ అడాప్ట్ అవుతూ ఎక్కువగా ప్రాబ్లం కనపడకుండా చూపిస్తూ ఉంటుంది. కానీ ఒక లైన్ దాటిన తర్వాత
మనకి శరీరం మీద ప్రభావం కనబడుతుంది కాబట్టి అంతకన్నా ముందే దాన్ని నివారించుకోవడం అనేది ముఖ్యం. సో ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఏం చెప్తారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో అందుకోసమే అది ప్రివెంటివ్గా మనం చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా బాగా తెలియజేశారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.